హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. మన దేశంలో వర్షాకాలం వచ్చిందంటే చాలు అటు గ్రామాలలో ఉండే ప్రజలే కాదు, ఇటు సిటీలో ఉండే ప్రజలు కూడా ఎక్కడ వరదలు ముంచేస్తాయో అనే భయంలోనే బ్రతుకుతున్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా విజయవాడని వరద ముంచెత్తి అక్కడి ప్రజలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఖమ్మంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. భారీ వర్షాల కారణంగా జూలైలో కేరళలోని వయనాడులో జరిగిన ల్యాండ్ స్లైడ్ ఎంత నష్టం కలిగించిందో అందరికీ తెలిసిందే. ఈ వరదల వలన ఇండియాకి $1 బిలియన్ నష్టం వాటిల్లుతుంది. మొన్నటికి మొన్న విజయవాడలో వచ్చిన వరద విభత్సానికి మొత్తం 6 లక్షల మందికి పైగా ప్రభావితం కాగా ఇప్పటి వరకు 45 మంది మృతి చెందారు. 1,80,243 హెక్టార్ల మేర వరి పంట నీట ములిగింది. 17,645 హెక్టార్లలో ఉద్యానవన పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. అలాగా ఎన్నో జంతువులు, రోడ్లు, రైల్వే ట్రాక్స్, కరెంట్ పోల్స్, బోట్స్, వెహికల్స్ ఇలా ఒకటేమిటి ప్రతిదీ వరదలకు ఎఫెక్ట్ అయ్యాయి. ఈ నష్టం మొత్తం 6,882 కోట్ల రూపాయలుగా కేంద్రం ఒక ఇనీషియల్ అంచనా వేసింది. ఇది కేవలం ఓ అంచనా మాత్రమే. ఇంకా సర్వే చేసి అసలు లెక్కలు వేస్తే ఆ అమౌంట్ చాలా భారీగానే ఉండొచ్చు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రీసెర్చ్ ప్రకారం ఇండియాలో క్లైమేట్ చేంజెస్ వల్ల జరిగే ఫ్లడ్స్, డిజాస్టర్స్ కంటే కూడా 50% ఎక్కువగా మ్యాన్ మేడ్ డిజాస్టర్ అయిన అర్బన్ ఫ్లడ్స్ వల్ల జరిగే నష్టమే ఎక్కువగా ఉందని చెప్పింది. 1990 నుండి 2017 వరకు అర్బన్ ఫ్లడ్స్ వల్ల జరిగిన నష్టం అక్షరాల $54 బిలియన్. కేరళలో 2018లో అర్బన్ ఫ్లడ్స్ వల్ల వచ్చిన నష్టం $4.25 బిలియన్. తమిళనాడులో 2015లో వచ్చిన నష్టం 50,000 కోట్ల నుండి 1,00,000 కోట్లు. 2020లో హైదరాబాద్ లో వచ్చిన వరదల కారణంగా జరిగిన నష్టం 670 కోట్లు. 2005లో ముంబైలో వచ్చిన వరదల కారణంగా జరిగిన నష్టం 5 లక్షల కోట్లు. ఇక వయనాడులో జరిగిన బీభత్సం గురించి చెప్పేదేముంది, ఊర్లకు ఊర్లే మాయమైపోయాయి. ఇలా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్లు వరదల వల్ల ఇండియా నష్టపోతుంది. ఈ వరదల వల్ల మన దేశమే కాదు, మిగిలిన చాలా దేశాలు నష్టపోతున్నాయి. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు చాలా దేశాలు పక్కా ప్లాన్ తో వరదలు వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతున్నాయి. కానీ మన దేశం ఇంకా ఈ వరదలతో పోరాడుతూనే ఉంది. దానికి గల కారణాలేంటి? మానవ తప్పిదాల వల్లనే వరదలు సంభవిస్తున్నాయా, లేదా నిజంగా వాతావరణంలో జరిగే మార్పులే కారణమా? అసలు వరదలు వంటి ప్రళయాలను ఎలా అరికెట్టాలి అనే విషయాలన్నింటినీ ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. అసలు ముందుగా ఈ వరదలు రావడానికి గల కారణాలేంటో చెప్పుకుందాం. జనరల్ గా వరదలు వర్షాకాలంలోనే వస్తుంటాయి. దానికి కారణం హెవీ రైన్స్ అని చెబుతుంటారు. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది చూస్తే వర్షాలు మాత్రమే వరదలకు కారణం కాదు అని చెప్పొచ్చు. ఈ వరదలకు మానవ తప్పిదాలు కూడా ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా నెగ్లిజెన్స్ అని చెప్పవచ్చు. నష్టం జరిగాక ఆ నష్టం పూడ్చేందుకు హుటాహుటిన ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. కానీ మన దగ్గర జరగబోయే ప్రమాదాలు ముందుగా తెలుసుకునే టెక్నాలజీ అందుబాటులో ఉంది. కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దాని వల్ల జరిగే నష్టం మామూలు ప్రజలు అనుభవించాల్సి వస్తుంది. ఉదాహరణకు మొన్న జరిగిన విజయవాడ డిజాస్టర్ ని తీసుకుంటే బుడమేరు విజయవాడని వణికించడం ఇదే మొదటిసారి కాదు. 20 ఏళ్ల క్రితం 2005లో కూడా బుడమేరు విజయవాడను ముంచెత్తింది. అప్పట్లో దీని గురించి పెద్ద దుమారం రేగింది. దాంతో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో బుడమేరు ఫ్లో ని డైవర్ట్ చేశారు. ఇక ఆ తరువాత దాన్ని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. బుడమేరు కెనాల్ కెపాసిటీకి మించి వాటర్ ఫ్లో వస్తున్నప్పటికీ ఆ కెనాల్ ని ఎక్స్పాండ్ చేసింది లేదు. పైగా అక్కడ ఆక్రమణలు కూడా ఎక్కువైపోయాయి. దాంతో ఫ్లడ్స్ ని మేనేజ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడంతో వాటర్ ఫ్లో ఎక్కువై మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత బుడమేరు విశ్వరూపం చూపించింది. వర్షాల కారణంగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని తెలిసినా కూడా జాగ్రత్త పడకపోగా నదుల ఒడ్డున భూభాగాన్ని ఆక్రమిస్తే ఇలాంటి పరిణామాలే జరుగుతాయి. ఇక తరువాత రీజన్ తీసుకుంటే ఇండియాలో జరిగే అన్ప్లాన్ డెవలప్మెంట్. వియత్నాం లాంటి అతి వర్షపాతం ఉన్న ప్రాంతాలను ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అక్కడ వరదలు రాకుండా పక్కా ప్లానింగ్ తో సిటీస్ ని, అందులో బిల్డింగ్స్ ని నిర్మించుకుంటారు. దాంతో ఫ్లడ్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా ఉండడం వల్ల ఫ్లడ్స్ వల్ల జరిగే నష్టాలను అరికట్టగలుగుతున్నారు. అదే మన దేశానికి వస్తే ఇక్కడ కూడా సిటీస్ ఫాస్ట్ గా డెవలప్ అవుతూనే ఉన్నాయి. కానీ ఒక ప్లానింగ్ లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బిల్డింగ్స్ కడుతూ ఉంటారు. నదీ పరివాహక ప్రాంతాల్లో నాలాల దగ్గర భూములను ఆక్రమించుకొని ఇళ్లు కడుతున్నారు. అంతేకాక చెత్తంతా నదులు, చెరువులలో వేస్తున్నారు. వర్షాలు వచ్చినప్పుడు ఆ నాలాల్లో చెత్తంతా ఇరుక్కుపోయి వరదలు సంభవించడానికి ఒక కారణం అవుతుంది. హైదరాబాద్ నే తీసుకుంటే మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు కట్టి చెత్త మొత్తం వాటిలో విపరీతంగా వేస్తూ ఉన్నారు.
చిన్నపాటి వర్షాలకే నీటి ప్రవాహాన్ని ఆ చెత్త అంతా అడ్డుకొని నీరంతా రోడ్లపైకి వరదల రూపంలో వచ్చి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇలాంటి ఆక్రమణలు ఒక మన రాష్ట్రంలోనే కాదు, బీహార్, కేరళ, ఢిల్లీ ఇలా దేశం అంతటా ఇదే పరిస్థితి. కానీ గవర్నమెంట్ అక్రమ కట్టడాలపై సరైన యాక్షన్ తీసుకోవటం లేదు. దీని వలనే అర్బన్ ఫ్లడ్స్ సంభవిస్తున్నాయి. నదులకు అడ్డంగా భూ ఆక్రమణలు జరగటం వలన నేచురల్ డిజాస్టర్ల కంటే కూడా మ్యాన్ మేడ్ డిజాస్టర్లే ఎక్కువగా సంభవిస్తున్నాయి. 2005లో ముంబై, 2017లో చెన్నై, ఇక 2020లో హైదరాబాద్, బెంగళూరు, 2016లో కర్నూలు ఇలా ప్రధాన నగరాలన్నీ ప్రతి సంవత్సరం వరదల్లో నీట మునుగుతున్నాయి. వీటి వలన ఇండియన్ జీడిపికి కోట్లలో నష్టం వాటిల్లుతుంది. ఎకనామికల్ గా జరిగే నష్టాన్ని పక్కన పెడితే ఈ ఆక్రమణలు, ప్లానింగ్ లేని అడ్డదిడ్డమైన కట్టడాల వలన పర్యావరణానికి తీరని నష్టం కలుగుతుంది. ఒకప్పుడు సిటీలో ఓపెన్ స్పేస్ గ్రౌండ్స్ ఉండేవి. వర్షం పడ్డప్పుడు మట్టి వర్షపు నీటిని పీల్చుకునేది. కానీ ఇప్పుడు సిటీస్ కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోతున్నాయి. చుక్క నీరు కూడా భూమిలోకి వెళ్లలేని పరిస్థితి. దాంతో పడిన వర్షం మొత్తం అలాగే రోడ్ల మీదకు వరదలా వచ్చేస్తుంది. అలాగే చెట్లను కొట్టేయడం కూడా ఈ వరదలకు ఒక ప్రధాన కారణం అని చెప్పవచ్చు. చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల నీటి ఉధృతి కొంతవరకు తగ్గుతుంది. అంతేకాకుండా చెట్ల వేర్లు నీటిని పీల్చుకొని ఆ నీటిని వేరే చెట్టుకు అవి ట్రాన్స్ఫర్ చేసుకోగలవు. అదే కాకుండా చెట్లు ప్రతి గంటకు 10 ఇంచుల రెయిన్ వాటర్ ని గ్రౌండ్ లోకి అబ్జార్బ్ చేస్తాయి. అదే చెట్లు లేని మామూలు నేల ప్రతి గంటకి 4 ఇంచెస్ మాత్రమే గ్రౌండ్ లోకి రెయిన్ వాటర్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు చెట్లు లేక నీళ్లు భూమిలోకి ఇంకలేవు. భూమిలోకి ఇంకలేని నీరు నదులు, సరస్సులోకి వెళ్లి అక్కడ స్టోర్ అవుతూ ఉంటాయి. కానీ వాటిని కూడా ఆక్రమించి గేటెడ్ కమ్యూనిటీస్, కన్వెన్షన్ హాల్స్ వంటి వాటిని నిర్మించడం ద్వారా ఎక్సెస్ వాటర్ మేనేజ్మెంట్ కంప్లీట్ గా ఫెయిల్ అవుతూ వస్తుంది. దాంతో ఆ రెయిన్ వాటర్ కాస్త వరదల్లా మారుతుంది. ఇతర దేశాలలో మాదిరిగానే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా డెవలప్మెంట్ జరిగితే ఇలాంటి వరదలు కానీ మరే ఇతర డిజాస్టర్స్ ని అయినా సరే అరికట్టే అవకాశం ఉంటుంది. వర్షాలు పడి వరదలు ఎంతలా పోటెత్తుతాయో ఎండాకాలంలో తాగటానికి చుక్క నీరు కూడా దొరకక అంతే తీవ్రతతో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి సహజంగా సంభవించే ఫ్లడ్స్ కంటే కూడా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ మన దేశంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వీటిని అరికట్టవలసిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానిదే. ఫ్లడ్స్ మేనేజ్మెంట్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. కానీ గవర్నమెంట్స్ మిగతా విషయాల మీద పెట్టినంత ఫోకస్ ఈ అర్బన్ ప్లానింగ్స్ పై పెట్టడం లేదు. తెలంగాణలో హైడ్రా ఇప్పుడిప్పుడే నదుల మీద కట్టిన అక్రమ కట్టడాలపై కొరడా జులిపిస్తుంది. ఇది ఒక మంచి విషయం అనే చెప్పాలి. అలాగే ప్రజలు కూడా తమ వంతుగా వీలైనన్ని ఎక్కువగా చెట్లు నాటాలి. ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ పడేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి పద్ధతుల ద్వారా ఈ సమస్యలకు సొల్యూషన్స్ ఉన్నప్పటికీ ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంట్లో ఉండడం వల్ల వర్షపు నీరు భూమిలోకి వెళ్లడం ద్వారా వరదలు రాకుండా కొంతవరకు అరికట్టవచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో వర్త్ అనిపిస్తే కనుక మా వీడియోకు లైక్ ఇచ్చి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.